అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా, అమరావతి డబ్బులు సంపాదించుకుంటారు అన్నారు కదా, 10 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ సంపాదన ఉందని చెప్పారు కదా. మరి 25-26 వేల కోట్ల కేంద్రం దగ్గర, ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిల్లిపోతున్నారండి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ కాదా? 10 లక్షల కోట్ల వనరులు అందులో లేవా అని చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. మరి రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఒక పక్కన, అంటే ఏదైతే కృష్ణానదికి సీడ్ యాక్సెస్ రోడ్డుకి మధ్యలో ఉన్న 2000 ఎకరాలకు పైబడి భూమి అంతా ఈ రోజుకి ప్రభుత్వం కిందే ఉంది కదా. అది ఎవరికి ఇస్తారు? సింగపూర్ వాళ్ళందరూ కూడా వదిలేశారు కదా, ఇప్పుడు ఎవరికి ఉంటారు అక్కడ? ఇట్లాంటి మాటలు మాట్లాడలేదండి మీరు. అంతేగాని మాటలు మాట్లాడాలి. అందుకని మీకు చెప్తున్నాను, పోలవరం ఎత్తు తగ్గించారు కదా, ఎత్తు తగ్గించినప్పుడు జల విద్యుత్ ఉత్పత్తి అవ్వదు కదా. ఆ ఎత్తు తగ్గించడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ అని చెప్తారు. మీరందరూ పోలవరం ఎత్తు తగ్గించడం అనేది వైసీపీ గవర్నమెంట్ మీ చేతకానితనానికి, మీ అసమర్థతకి, మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లే ప్రయత్నం చేయాలి. మీరు కనుక ఇవాళ ఒక్క నిర్ణయం తీసుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. జమిలీ వరకు కూడా అక్కడ ఎన్నికల ముందే వస్తాయి. జమిలీ ఎందుకు దీనికి? మీకు కనుక పోలవరం ఎత్తు తగ్గిస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే, అమరావతి కేంద్రం అప్పులు కాదు నిధులు ఇవ్వకపోతే మా మద్దతు ఉపసంహరించుకుంటా అని చంద్రబాబు నాయుడు గారిని అనమానండి, పవన్ కళ్యాణ్ గారిని అనమానండి. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కదా మీకు. ముఖ్యం అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు మెడలు వంచరు? మీరు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రం పడిపోతుంది కదా. ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలు చేసింది మీరే కదా, నల్ల షర్ట్లు వేసుకుంది మీరే కదా, నల్ల బెలూన్స్ వదిలింది మీరే కదా. మరి అట్లాంటి ధర్మ పోరాట దీక్షలు ఈరోజు మీరు కేంద్రంలో కీలకంగా ఉన్నారు. ప్రపంచం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ శర్మ గారు ఉపసంహరించుకుంటే వీళ్ళిద్దరు ఎవరు ఉపసంహరించుకున్నా కేంద్రం పడిపోతుంది అని చెప్పి, మరి మీరు ఎందుకు వాళ్ళని డిమాండ్ చేయరు? రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం ముఖ్యమైనప్పుడు హోదా గురించి అంటే జమ్మూ కాశ్మీర్లో గొడవ లేదా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే మా మద్దతు ఉపసంహరించుకోవడం వార్నింగ్ ఇవ్వండి. పోలవరం ఎంత తగ్గిస్తే మేము మద్దతు ఉపసంహరించుకుంటాం వార్నింగ్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు మన గొడవలు మాట్లాడడం జరిగింది. నేను కనుక హోంశాఖ తీసుకుంటే మరోలా ఉంటుంది, అనిత గారు కూడా చాలా ఇదిగా పనిచేయాలా, ఇంకా యాక్టివ్ అవ్వాలని చెప్తారు. అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ 3 శాఖలు ఉన్నాయి. హోంశాఖ తీసుకుంటే ఏమన్నా పోలీసులు ఏమైనా మారతారంటారా? ఇదే వ్యవస్థ ఉంది. ఆయన వస్తే మరోలా ఉందని చెప్తాను. ఎలాంటి మార్పు ఉంటుంది హోంశాఖ ఆయన తీసుకుంటే? ఆయన గ్రామీణ ఉపాధి హామీ పథకం ముందు నీ శాఖ సరిగ్గా చూసుకుంటే ఏదో ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఆ మాటలు మాట్లాడారు. మీ శాఖ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంది. ఆ చట్టంలో 90% నిధులు మొత్తాన్ని కూడా 100 రోజులు గ్యారెంటీగా పని చూపించి, జాబ్ కార్డుల మీద చూపించి పని చేసినటువంటి గ్రామాల్లో పని చేసేటువంటి వాళ్ళకి 90% నిధులు కేటాయించాలి, 10% అభివృద్ధి కార్యక్రమాలు కేటాయించాలని ఉంది. బీజేపీ పార్టీ ఆ చట్టాన్ని మార్చి 60% ఈ ఉపాధి హామీ పథకం కింద ఇవ్వండి, 40% డెవలప్మెంట్ ఖర్చు పెట్టండి. దాని మీద మీరు ఎందుకు మాట్లాడాలి? జాబ్ కార్డుల్ని తగ్గించుకుంటూ వచ్చారు గ్రామాల్లో, దాని గురించి ఎందుకు మాట్లాడాలి? ఈ చట్టం పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి? గ్రామాల్లో వలసలు నిరోధించడానికి పెట్టారు ఈ చట్టం. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు 100 పని దినాలు గ్యారెంటీగా ఉండాలి, అది కూడా మాన్యువల్ వర్కే చెయ్యాలి అని ఉంది కదా. దాన్ని మీరు ఎందుకు మీ శాఖలోనే మార్పు చేసి ఒక గాలి మాటలు మాట్లాడుతున్నారు? గ్రామానికి పండగ, నాదేదో పల్లె పండగ, ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు. అది పచ్చి తప్పు. గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇవ్వాలి. కానీ ఉపాధి హామీ పథకం పేరే ఉపాధి హామీ పథకం. ఉపాధిని నువ్వు తీసేస్తే ఎవరికి హామీ ఇస్తావు? రైతులకి, రైతు కూలీలకి, అక్కడ పనిచేసుకునే వాళ్ళ యొక్క ఉపాధిని తీసేసి నువ్వు కాంట్రాక్టర్లకి, పెట్టుబడిదారులకి ఉపాధి కల్పించి రైతులకి, రైతు కూలీలకి, కౌలు రైతులకి ఉపాధి తీసేస్తే ఎట్లా? ఫస్ట్ మీరు తీసుకున్న శాఖలోనే పెద్ద లోపం ఉంది. నిధుల దారి మళ్లింపు పవన్ కళ్యాణ్ గారి శాఖలోనే ఎక్కువ జరిగింది. మీకు అది కూడా చెప్తున్నారు. అందరి మీద మీరు బోధ చల్లే మాటలు చెప్తున్నారు కదా. అందుకని నిన్న నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మాట్లాడా. 5 నెలల అలజడి ప్రభుత్వ వైఫల్యాలని పెట్టాను. ఆ రోజు కూడా చెప్పాను, 5 నెలల
అలా జరిగి కూటమి ప్రభుత్వ వైఫల్యాలని చెప్పారు. ఆ రోజు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి శాఖలు అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా మాట్లాడతానని. ఇవాళ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఉపాధి తీసేసి నువ్వు కాంట్రాక్టర్లకి డబ్బులు ఒక 40% ఇస్తే అసలు ఫస్ట్ నీ శాఖలో లోపాలు ఉన్నాయి. మీ శాఖని అనిత గారు తీసుకుంటానని మాట్లాడితే మీరు ఊరుకునే వాళ్ళు ఈ పాటికి మళ్ళీ రోడ్డు మీద వచ్చేదో కారు ఎక్కేవాళ్ళు, పైన రోడ్డు మీదకి వచ్చేదో కారు పైకి ఎక్కేవాళ్ళు. మీరు నోరు ఉంది ఏదో ఉంది మిమ్మల్ని ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. అనిత గారు ఒక్కళ్ళే బాధ్యత కాదు. ప్రభుత్వం అంటే అది అందరికీ ఉమ్మడి బాధ్యత. అది గదిలో కూర్చొని మాట్లాడుకోవాలి. పిఠాపురంలో ప్రశ్నించకపోవడం మీ తప్పు కదా, అనిత గారి తప్పేంటి? జనాల్లో ప్రశ్నించకపోవడం శిక్ష ఇవ్వడం మీ తప్పు కదా, అనిత గారిని చెప్పడం ఏంటి? హోంశాఖ తీసుకుంటే మరోలా ఉంటుంది. ఏముంటుంది? మామూలుగా రేప్ చేసిన వాళ్ళు కేనింగ్ చేయండి, గతాలు దెబ్బలు కొట్టాలని చెప్తారు ఏంటి ఆయన? ఏం చెప్తారు ఆయన? నిన్న చెప్పినట్టే ఉంటుంది, మహిళలకి ఆడపిల్లలకు రక్షణ కల్పించలేదని నిన్న చెప్పినట్టే హోంశాఖ ఆయన తీసుకుంటే ఏం చెప్పాడు? రేపులు చేసినా ఆడపిల్లలు మర్డర్ చేసినా కేనింగ్ చేయాలని చెప్తారు. ఆ మాట కూడా ఆయన చెప్పాడు. నేను చెప్పిన మాట ఇలాంటి చెప్తారు ఏంటి? ముందు ఆయన శాఖ సమర్థవంతంగా నిర్వహించి ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఏమైతే పారదర్శకంగా కొన్ని సూత్రాలు పెట్టారో దాన్ని అమలు చేయమని చెప్పండి. అదే ఆయన శాఖకు సంబంధించి గ్రామ సభలు పెట్టి ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన గ్రామ సభలు రికార్డ్స్ గిన్నిస్ బుక్ ఎక్కింది. దేశ చరిత్ర చెప్పింది. గ్రామ సభల్లో గ్రామ ప్రజలు ఎక్కడా? గ్రామాల ఆమోదం ఎక్కడా? గ్రామ సభల్లో గ్రామ ప్రజలు ఎన్ని వేల గ్రామాల్లో ప్రజలు పాల్గొన్నారు? ఎన్ని వేల మంది ప్రజలు ఆ గ్రామ సభల్లో చేసినటువంటి తీర్మానాలకు ఆమోదం తెలిపారు? దీనికి సమాధానం చెప్పమనండి. మీరు జాబ్ కార్డులని ఎన్ని లక్షలు, 26 లక్షల పైగా జాబ్ కార్డులు ఉత్తి మన రాష్ట్రంలోనే కలిగించారు. వాటిని సంగతి ఏంటో చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారిని. రేపు అత్యధికంగా వలసలు జరిగితే పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రం నుంచి గ్రామాల నుంచి పల్లెలకు వచ్చే శాఖ ఆయనదే అవుతుంది. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆయన. ఇవన్నీ మాట్లాడతాం తొందరలో. అట్లా జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చారు. వైసీపీ పార్టీ మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ఎలాంటి హామీ ఇచ్చారు? నిజంగా ఇది అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు మీకు ఇది మంచి ప్రశ్న వేశారు. నేను పార్టీలోంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే నేను మీకు దగ్గర 8 సంవత్సరాల పాటు నిస్వార్థంగా నిజాయితీగా పనిచేశాను. నా క్యారెక్టర్ తెలిసినటువంటి మీరు, ఎంతోమంది కొత్త నాయకులను ప్రోత్సహించినటువంటి నేను, చాలామందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరినీ నేను మరి దగ్గర పెట్టుకొని ఆయన కార్పొరేటర్లకు పోటీ చేయించి, డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చి, టౌన్ కమిటీ, టెంపుల్ కమిటీ, అధికారులు ఇలా అన్నిటికీ కూడా ఒక విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి కార్పొరేషన్ కూడా మంచి కొట్టించారు. మరి అట్లా చేసినటువంటి నిజాయితీగా ఉన్నటువంటి నన్ను మహేష్ డబ్బులు తీసుకుంటాడంట, మహేష్ డబ్బులు అడిగాడంట, ఇలాంటి మాటలు మాట్లాడు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాను. ఆఖరికి నన్ను నా క్యారెక్టర్ని బద్నాం చేయడానికి టీజీ విశ్వప్రసాద్ అనేటువంటి సినిమా ప్రొడ్యూసర్ కూడా నాకు ఫోన్ చేసి అడిగితే, సార్ మీరు ఎక్కువ మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడతారని కూడా ఆయన నేను గట్టిగా చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని నేను పార్టీలో కూడా చెప్పా. ఆయన ఎందుకు ఫోన్ చేస్తారన్న, టీజీ విశ్వప్రసాద్ నాకు ఫోన్ చేసిన మాట వాస్తవం. నా దగ్గర ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. నేను ఏ చిన్న ప్రలోభానికి నొందినా, ఈ చిన్నదానికి ఆశపడినా, మరి అంత పెద్ద ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి నేను వంగాలి కదా. మరి నేను వంగలేదంటే నా నిజాయితీని మీరు ఇక్కడ గుర్తించారు. పార్టీ చేయలేకపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా చివరి రోజు వచ్చి ఇక్కడికి 2 రోజుల ముందు వచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేసినప్పుడు కూడా మహేష్ క్యారెక్టర్ మీద చిన్న డ్యామేజ్గా ఒక్క మాట కూడా మాట్లాడాలి. అదే నా నిజాయితీకి నిదర్శనం, అదే నా క్రమశిక్షణ నిదర్శనం. బయట నలుగురు మాట్లాడతారు, రాజకమల్ గారు నేను పూర్తి చేయలేవాలి. బయట 4 మాటలు మాట్లాడతారు. ఆ పకోడీ గారికి, పనికి వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి క్యారెక్టర్లెస్ ఫెలోస్ వాళ్ళందరూ. విలువలంటే ఈ రోజున ఎంత కష్టమవుతుంది, ఎన్ని ఇబ్బందులు వస్తాయి అన్నీ తెలిసి నిజాయితీగా ఉండాలంటే. అటువంటి లేని వాళ్ళు స్వార్థంతో నేను మనసు నిండిపోయిన వాళ్ళు మాట్లాడతారు, పచ్చి అవకాశవాదులు మాట్లాడతారు. నాకు అంత కష్టకాలంలో నా క్యారెక్టర్ని దెబ్బ కొట్టే సమయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడు. నేనేం అడగల, ఆ రోజున కూడా నేనేమి అడగల. సీట్లు మార్పు చేస్తే నన్ను పరిశీలనలో పెట్టుకోవాలని మాట మాట్లాడాను. ఖచ్చితంగా మార్పు చేస్తే నేను పరిశీలిస్తామనే మాట మాట్లాడు. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇదే మాట్లాడారు, ఆయన ద్వారానే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహేష్ అని ఆయన దగ్గరికి తీసుకున్నారు, ఆయన కౌగులించుకున్నారు. నాకు చాలా ఆ రోజున చాలా గొప్పగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు నా క్యారెక్టర్ని కాపాడుకోవడానికి. మరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం. ఎన్ని సంవత్సరాలు నీ కింద నిస్వార్థంగా పనిచేసి
మా కుటుంబాన్ని, మా జీవితాన్ని, మా ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేసినందుకు మీరు ఇచ్చిన బహుమతి ఏంటి? మా క్యారెక్టర్ మీద దెబ్బ కొడతాం. మేము ఏమి చేయకుండా మీరు ఇందాక అన్నారు వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు డ్యామేజ్ చేశారు, మీరు కొన్ని సందర్భాల్లో ప్రశ్నించారు. ఓకే, సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ ప్రశ్నించారు అన్నారు. జనసేన మీద మాట పడితే వెంటనే వచ్చేది ప్రశ్నించారు. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉన్నతమైన మనసు, పెద్ద మనసు ఉండాలి. నన్ను దగ్గర తీసుకున్నారు, పొగులేసుకున్నారు, నాకు చెప్పారు. నేను అట్లాగే వచ్చేటప్పుడు పనిచేసాను. పదవి ఏ రోజు నేను ఆశించిన, పదవి ఉంటేనే పని చేయాలని నాకు ఎప్పుడు అనిపించిన. పని చేయడానికి పదవి ఏమీ అడ్డం కదా, అది ఉంటేనే పని చేయాలని అవసరం లేదు. మనం పని చేయాలనుకుంటే ఎక్కడి నుంచి పని చేయగలుగుతాం. నాకు కూడా బీసీ సంక్షేమ సంఘం నుంచి కొంత సొంత క్యాడర్ ఉంది. నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతో పాటు సహచరులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి నాకు కష్టకాలంలో నన్ను గుండెలకి హత్తుకొని నాకు అండగా నిలబడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్.